ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశ అండి. డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. అయితే తీసుకొని ఇందులో గోధుమ రవ్వ అంటారు, ఈ రవ్వనైతే తీసుకోవాలండి. ఉప్మా రవ్వ. ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అయితే తీసుకుంటానండి. పెరుగైనా తీసుకోవచ్చు, మజ్జిగైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ అలానే పెరుగు మొత్తం అంతా బాగా మనకు కలిసేట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చామంటే ఈ రవ్వ బాగా నానుతుందండి. అదేవిధంగా ఒక 2 ఈ దోసకాయలు అయితే తీసుకోవాలండి. ముందుగా ఇవి అయితే ఎడ్జెస్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. సరే, ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా కీరాతో దోశ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. చూసారా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఒక 10 నిమిషాలకైతే ఇలా బాగా నానింటుంది. ఇందులోనే ఈ దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఇవైతే మిక్సీ పట్టుకోవాలండి. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో బ్యాటర్ అలా వచ్చే వరకు. చూసారా, ఇలా హెల్దీగా ఎలాంటి బియ్యం వాడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకునే దోశలండి. హెల్త్ కూడా చాలా మంచిది. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మెత్తగా ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా మనకు సరిపడా ఉప్పు, అదే విధంగా వంట సోడా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, వంట సోడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్లో అయితే ఇలా వేసుకున్నామంటే సరిపోద్ది. చూసారా, హెల్తీగా టేస్టీగా ఉండే దోశ పిండి అండి. ఫస్ట్ అయితే చూడండి, ఇలా దోశ పిండి అయితే రెడీ చేసుకున్నాక ఇందులో పల్లీ చట్నీ వేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒక్కసారి ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీ చట్నీ. విధంగా ఒక 2 వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకున్నామంటే సరిపోద్ది. సరే, ఇలా వేయించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవడమే. చూసారా, ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవడమే. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇన్స్టెంట్గా చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము. చూసారా, 5 మినిట్స్లో తక్కువ టైంలో ఇలా పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా పోపు అయితే పెట్టేసుకోవడమే అండి. ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకున్నామంటే చూసారా, టేస్టీగా ఉండే చట్నీ కూడా రెడీ. చూడండి, ఇక దోశ పెన్నం అయితే ఇలా వేడయ్యాక ఒక్కసారి ఆనియన్స్ ఒక్కసారి ఇప్పుడేమంటే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి దోశలు మటుకు. కరిటెడ్ పిండి అయితే ఇలా వేసుకోవడమే. కొద్దిగా వేసుకుని చూసారా, ఇలా గ్రీనీగా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి. కొద్దిగా లైట్గా ఇలా ఆయిల్ కూడా వేసుకున్నామంటే చూసారా ఎంత బాగా వస్తుందో. చూసారా, ఇలా రెడ్గా కాలేక ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నామంటే చాలు. చూసారా ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా దోశ అంటే దోశలాగా సూపర్గా ఉంటుందండి. అదేవిధంగా ఏదైనా పొడితో ఇలా సర్వ్ చేసామంటే ఇంకా బాగుంటుంది. క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. అదేవిధంగా మరొక దోశ అయితే చూసేద్దామండి. గరిటెడు పిండి వేడిగా టేస్టీగా ఉండే దోశలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇందులో ఏదైనా పొడి కానీ ఏదైనా వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే చాలండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ, అలానే పల్లీ చట్నీ. మనకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసామంటే టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ రెసిపీ ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చూసారా, సాఫ్ట్గా హోటల్లో ఉండే దోశలాగా
చాలా బాగా వచ్చాయి. ఇక టేస్ట్ అయితే చేసేద్దాం. టేస్ట్ మటుకు అమోఘమండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్. థ్యాంక్స్.